మేము ఎంతో మందిని కలిసాం. ఒక్కో పెళ్లి పెటాకులైనప్పుడల్లా ఒక్కో జ్యోతిష్యుడిని మళ్ళీ వెళ్లి కలుస్తూనే ఉన్నాం. ఈ అమ్మాయికి మాంగళ్య దోషం ఉందని ఏ ఒక్కరూ చెప్పలేదే. నేనన్నాను, మాంగళ్య దోషం మాత్రమే కాదు, అమ్మాయి కొంచెం ఆ అమ్మాయితో అన్నాను, నువ్వు కాసేపు బయట కూర్చో, నేను వీళ్ళతో విడిగా మాట్లాడాలి. అప్పుడు ఆ అమ్మాయి ఏమన్నదంటే, ఇది నా తలరాత కదా, నా జాతకమే కదా, నేను వినాలి, ముందు నువ్వు బయటకు వెళ్ళన్నాను. ఆమె బయటకు ఆమె తల్లిదండ్రులు వెళ్ళన్నారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నేనన్నాను, ఈ అమ్మాయి లిటిల్ బిట్ సైకో. ఆమెకి మనోవ్యాధి ఉంది. ఆమె మనోవ్యాధి వల్లే, ఈ కారణాల వల్లే ఆమె పెళ్లిళ్ళు పెటాకులయ్యాయి. జాతకంలో మాంగళ్య దోషం కూడా ఉంది. అదేమిటంటే, జాతకంలో చూస్తే 7వ స్థానంలో చూస్తే శని ఉన్నాడు. 7వ స్థానం మాంగళ్య స్థానం. అక్కడ సూర్యుడు, శని, రాహు ఉంటే మంచిది కాదు.